ఇయర్ బడ్జెట్ 3,22,000. నార్మల్ గా మన గ్రో అయితే నేను ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీకు మీ మైండ్ లో రిజిస్టర్ కావాలి. 7.5% మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే 2047 కి 10,384,000 ఇన్కమ్ పర్ క్యాపిటల్ వస్తుంది. అదే గాని 15% గ్రోత్ వస్తే 45,787 రూపీస్ వస్తుంది. డబల్ ది గ్రోత్ అయితే 4.5 టైమ్స్ పెరుగుతాం. లాంగ్ టర్మ్ లో సిఏజిఆర్ చూసినప్పుడు 10 లక్షలకి 45 లక్షలకి డిఫరెన్స్ పెట్టుకోవాలి తలసరి ఆదాయం. అది మన చేతుల్లో ఉంది. అందుకనే మీరు చూసినప్పుడు 14-19 13.5% గ్రోత్ వచ్చింది. ఈ రోజు నుంచి 15+ పెట్టుకున్నాం. టెక్నాలజీ మెచ్యూర్ అయింది. అన్ని కూడా మనం సిస్టమేటిక్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం. ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం. దానికి కావాల్సిన రిసోర్స్ ఇస్తున్నాం. నాలెడ్జ్ ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ ని ఎవరు పాస్ ఆన్ చేస్తున్నాం. మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ ని తీసుకుని దీని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే 19-24 వస్తే 10.32% తగ్గిపోయింది. అదే ఇప్పుడు మళ్ళీ 12.02 వచ్చాం. దీని వల్ల 2,66,000 రూపాయలు తలసరి ఆదాయం 23 ఉంటే ఇప్పుడు అది 2,98,000 అయింది. దగ్గర 32,000 పెరిగింది. అదే 15% అయితే ఇంకా దీన్ని డబుల్ అవుతుంది. డబుల్ కాకపోయినా 1/4 అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ లో 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని తలసరి ఆదాయం 54,60,000 పెట్టుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, 1% గ్రోత్ రేట్ మీరు పెంచితే 15,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది. అదే 3% అయితే 45,000 వస్తుంది. 45,000 ఆదాయం వస్తే నేను చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సుజావుగా అవుతాయి. దట్ ఈస్ ది ప్రోగ్రామ్ వీఆర్ టేకింగ్ అప్ హియర్.